సేవకుణ్ణి హతమార్చి యాజిడీజ్గా అతనిలాగానే ఉన్న హైటు ఎత్తు ఆయనలాగానే ఉన్న ఒక ఆయన్ని క్రియేషన్ చేసి బార్ షాపుకు పోయినట్లుగాను అనేక రకాలైన ప్లాన్ల ప్రకారముగానే మరి అన్న మీద దాడి చేశారు. స్పష్టంగా ఆ కోవూరు టోల్గేట్ దగ్గర దాచిన వ్యక్తిని పరిశీలిస్తే ఆయన పగడాల ప్రవీణ్ కుమార్ గారు అన్న కాదు. త్వరలోనే ఆ టోల్గేట్ దగ్గర అన్నలాగనే పగడాల ప్రవీణ్ కుమారు లాగానే అన్నలాగానే యాక్టింగ్ చేసిన వాడిని కూడా దేవుడే ఖచ్చితంగా పట్టిస్తాడు. ఒక దైవ సేవకుణ్ణి, ఒక దైవజనుణ్ణి దుష్టమూక బలి తీసుకొని ఆయన మీద అనేక రకాలైన ప్లాన్లు వేసి ఈరోజు మరి పోస్ట్ మార్టం కొంచెము కూడా క్లూ లేదు. ఈరోజు అధికార పరంగా ఉన్న వారందరికీ కూడా యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులుగా, దేవుని సేవకులుగా మేమందరము కూడా మరి గవర్నీయులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా, అలాగనే నారా లోకేష్ బాబుకి కూడా ఈనాడు మేము విన్నవిస్తున్నాం. ఈ రాజకీయ మరి ఈ కుట్ర వెనకాల ఒక దైవజనుల్ని హతమార్చిన వాళ్ళు ఎవరైనా సరే తగిన చర్యలు త్వరగా మీరు తీసుకోవాలని, మరి మేము దేవుణ్ణి ప్రజలుగా దేశ క్షేమం కోసం అహోరాత్రులు కన్నీరు గారుస్తూ మా దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఒక దృక్పథంతో మేము యేసు ప్రభు వారిని ప్రకటించుకుంటూ ఉంటే ఈనాడు దైవ సేవకుల్ని ఎందరైతే ఆ ప్లాన్లో ఉన్నారో, ఆయనని హతమార్చిన వారు ఎందరైతే ఉన్నారో వారందరినీ కూడా మరి పోలీసు అధికారులు కూడా మరి ఈరోజే కాదు గత కొన్ని సంవత్సరములుగా మొరపెడుతూనే ఉన్నాం. కానీ ఎంతవరకు మాకు న్యాయం జరుగుతుంది అనేది చూస్తే ఈనాడు పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వెనకాల ఎన్ని దుష్టశక్తులు ఉన్నాయో ఆ దుష్టశక్తులన్నింటిని కూడా మరి పోలీసు అధికారులు బయట పెట్టాలని ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఎదురు చూస్తున్నాం. కోవూరు టోల్గేట్ దగ్గర దాటిపోయిన వ్యక్తి, బార్ షాపులో ఉన్న వ్యక్తి మరి మా పగడాల ప్రవీణ్ అన్న కాదు. ఒక దైవజనుడు మందు తాగుతాడా అంటే పొరపాటుకు కూడా ఎవరు కూడా నమ్మరు. ఎందుకు అంటే ఒక దైవ సేవకుడు సత్య సంబంధిగా ఉన్న వ్యక్తి సాక్షి జీవితమే ఊపిరిగా అవసరమైతే ప్రాణం మోటానికైనా సిద్ధపడతాడు, కానీ మందు తాగటానికి సిద్ధపడడు. మరి ఎందుకు ఆ యొక్క బార్ షాపులో ఉన్నాడు అనేదాన్ని చూస్తే అతను పగడాల ప్రవీణ్ అన్న కాదు అని కంఠబద్ధంగా మీకు తెలియపరుస్తున్నాను. ఆ మాస్క్ తొలగిస్తే ఆ టోల్గేట్ దగ్గర వస్తున్న ఆ ఎత్తిని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పగడాల ప్రవీణ్ కుమార్ అన్న గతంలో వాహనం నడిపాడు. ఆయన వాహనం నడిపినప్పుడు చూసినప్పుడు ఇప్పుడు ఆ లైట్ ఆ టోల్గేట్ దగ్గర సిగ్నల్ లైట్తో పోతున్న వ్యక్తి ఒకరేనంటే మోసమనే
నేను కంఠాబద్ధంగా తెలియజేస్తున్నాను. ఒక దేవుణ్ణి సేవకునిగా, దేవుణ్ణి దాసునిగా, మరి ఈనాడు దేశం కోసం ప్రార్థన చేసే, మరి దేశ క్షేమమే మా క్షేమము, మాతో పాటు మరి మోక్షములో ఉండాలి అనే ఒక సలలని విశ్వాసముతో అధికారుల కోసమును దేశ ప్రజల కోసమును మొరపెడుతున్నాం. అహోరాత్రులు కన్నీరు గారుస్తున్నాం. ఎందుకు? మా దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అని. కానీ ఈరోజు మరి సత్య సంబంధిగా ఉన్న పగడాల ప్రవీణ్ కుమారులని ఈరోజు దుష్టమూక బలి తీసుకోవటమే కాకుండా ఆయనలాగనే ఆయన మీద ఇంకా నింద ప్రచారము, ఒక దైవజనుడి మీద త్రాగుడనే ముద్ర వేసి కేసుని తప్పుదారి పట్టించాలని ఎవరైతే ఉన్నారో ఒకటి మడికి నిజం నేను ఎరుగుదును. మానవ కోర్టులు కానీ మనుషులు కానీ న్యాయం తెచ్చకపోరు, కానీ న్యాయం తెచ్చకపోవచ్చు. కానీ నేను నమ్మిన వాడు జీవం కలిగిన వాడు, నేను నమ్మిన వాడు ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు. పగడాల ప్రవీణ్ కుమార్ అన్న అతసాక్షిగా ఆ లెక్కలోకి వెళ్ళిపోయాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము 3వ వచనములో ప్రభువు కోసము, క్రీస్తు కోసము అనేకులు ఆనాడు సాక్షులుగా అతసాక్షులుగా మార్చబడ్డారు. అదే త్రోవలోకి ఈనాడు అతసాక్షిగా వరుసలోనికి పౌలు, పేతురు, యాకోబు వారి వరుసలోకి ఈనాడు మతోన్మాద చేతుల్లో అతసాక్షిగా మార్చబడ్డాడు. మన తరములో సత్య సముద్రుడిగా ఉన్న దైవజనుడు పగడాల ప్రవీణ్ కుమార్ అన్న. ఆయనని పొట్టన పెట్టుకుంది కాక మరలా ఆయన మీద త్రాగుడనే ఒక ముద్ర వేసి కేసుని తప్పుదారి పట్టించాలని చూస్తున్న వారులారా జాగ్రత్త. నా దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. కనుక ప్రభువే యేసు క్రీస్తు వారే మీకు న్యాయం తీర్చునుగాక. ఆమేన్.